వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రత విధానం. 1. వ్రతం ప్రారంభించే ముందు మనసులో శ్రద్ధ, భక్తి ఉండాలి. ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. 3. పూజా సామాగ్రి. వెంకటేశ్వర స్వామి ఫోటో లేదా విగ్రహం, పసుపు, కుంకుమ, దీపం, ఎండ నూనె, నెయ్యి, ధూపం, పూలు, పండ్లు, తలంపువుల పండు, ప్రసాదం, పాయసం లేదా లడ్డు చేస్తే మంచిది. కొద్దిగా తిరుమల లడ్డు ఉంటే ఇంకా శుభం. 3. పూజ విధానం. ప్రతి శనివారం 1. స్వామికి పసుపు కుంకుమతో నైవేద్యం ముందుగా దీపం వెలిగించాలి. ఓం నమో వెంకటేశాయ అని జపం చేస్తూ పూజ ప్రారంభించాలి. 2. అష్టోత్తరం చదవాలి. శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి చదవండి. ఇది మీ దగ్గర లేకపోతే నేను వెంటనే ఇక్కడ పంపగలను. 3. శనివారం ప్రత్యేకంగా చదవాల్సిన స్తోత్రాలు: వెంకటేశ్వర సుప్రభాతం సాధ్యమైతే, శేషాచలవాస దేవాశ్లోకం, విష్ణు సహస్రనామం, కొంతైనా ఓం నమో నారాయణాయ జపం, అక్షరబై లేదా మీకు వీలు అయినంత. పోతుంది. నీరు, పాలు, పండ్లు కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. 4. నైవేద్యం: పాయసం, చక్కెర పొంగలి, లడ్డు, కాయపచ్చడి ఏదైనా సాధారణంగా పెడితే సరిపోతుంది. నీరు, పాలు, పండ్లు కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. 3. నైవేద్యం: పాయసం, పూట భోజనం చేయండి. సాయంత్రం కూడా దీపం వెలిగించి చిన్న పూజ చేయండి. శనివారం రోజున హింసకరమైన పనులు చేయకూడదు. మాంసం తినకపోవడం మంచిది. 6. 7 వారాలు ఇలా కొనసాగించాలి. ప్రతి శనివారం ఇదే విధంగా పూజ చేయాలి. ఏదైనా తప్పిపోయినా భయపడాల్సిన అవసరం లేదు. భక్తి ముఖ్యమైనది. 7వ శనివారం ముగింపు పూజ. చిన్న నైవేద్యం చేసి దీపం వెలిగించ. పేదలకు లేదా భక్తులకు మీకు సాధ్యమైనంత అన్నదానం చేయండి. అల్పాహారం, బిస్కెట్లు, పండ్లు ఎలాంటి చిన్నదైనా పర్వాలేదు. దేవాలయ దర్శనం. వీలైతే తిరుమల, స్థానిక వెంకటేశ్వర స్వామి గుడి. ఐచ్ఛికంగా చేయవచ్చినవి: భగవంతుని నామస్మరణ, ఓం శ్రీ వెంకటేశాయ నమః, ప్రతిరోజు ఆ శ్లోకం చెప్పడం, ప్రతిరోజు సాయంత్రం ఒక చిన్న నెయ్యి దీపం పెట్టడం. మీరు కావాలంటే వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి, 7 రోజుల పూర్తి పూజ మంత్రాలు, సులభమైన పాయసం, నైవేద్యం రెసిపీ నేను వెంటనే ఇక్కడ అందిస్తాను.